ఏంటంటే బెండకాయలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? బెండకాయ పచ్చడి చేస్తున్నానండి. బెండకాయ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? ఒకసారి మీరే చూడండి. ఏమి లేదండి. ఈరోజైతే బెండకాయ టమాటా కర్రీ చేశాను. దానిలోకి ఏంటంటే ముదిరిపోయిన బెండకాయలు వచ్చినాయి. పారేయడం ఎందుకులే అని ఇలా పచ్చడి అయితే చేస్తున్నాను. దీనిలోకి నేను ఎండుమిర్చి, టమాటో ఇలా బెండకాయలు తీసుకున్నాను. ఎక్కువ బెండకాయలు ఉంటే బాగుండేది కానీ ఇవే ఉన్నాయి. దీనిలోకి ఏంటంటే మనం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిలోకి మనమైతే ఆయిల్ వేసుకొని కడాయిలోకి ఎండుమిర్చిని అయితే వేయించుకుందాము. ఎండుమిర్చి చక్కగా లైట్గా వేయించుకొని పక్కకి తీసేసుకుంటే సరిపోతుంది. 1 బై 1 ఒకటి వేయించుకుందాము. టమాటాలు కూడా వేసుకుందాం. దీనిలోకి అయితే మనం ఇంకా కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్తే కారప్పొడి అయిపోతుంది కాబట్టి ఏం వేయకుండా ఉట్టి ఎండుమిర్చి టమాటాతో చేస్తున్నాను. బెండకాయ కర్రీ తినని వాళ్ళు ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి. బెండకాయ పచ్చడితో ఎప్పుడు మనం చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం కాదండి, చాలాసార్లు చేసేవాడిని, కాకపోతే వీడియో పెడదామని చేస్తున్నాను. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత బెండకాయని కూడా ఫ్రై చేసేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇవన్నీ చల్లార్చిన తర్వాత మనం మిక్సీలో వేసుకుందాము. రోట్లో ఉంటే రోట్లో దంచేసుకోవచ్చు. చక్కగా రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. దీనిలోకి మనం ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసేసుకుని ఫస్ట్ అయితే ఎండుమిర్చి, అలాగే మనకి సరిపడా ఉప్పు, గల్లుప్పు తీసుకుంటున్నాను. అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఫస్ట్గా అయితే వీటిని మిక్సీ చేసేసుకుందాం. కచ్చపిచ్చిగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ అయిపోయిన తర్వాత టమాటాలు, బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మిక్సీ చేసేసుకుందాం. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇలా టమాటాని, బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసేసుకుందాం. ఈ పచ్చడిని ఏంటంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే నేను తాలింపు వేయను. ఇంకా తాలింపు వేస్తే పచ్చడి ఏముంటుంది, బాగుండదు కదా, అందుకని తాలింపు వేయలేదు. చూసారు కదా, ఇప్పుడు వేడి వేడి రైస్లోకి ఇలా కొంచెం పచ్చడి వేసుకొని దీనిలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బెండకాయ కర్రీ తినని వాళ్ళు ఉంటారు కదా, స్పెషల్గా వాళ్ళకి పచ్చడి చేసి పెట్టండి. మామూలుగానే ఉంది టమాటా పచ్చడిలాగా. ఇంకా బెండకాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే సొరకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఇవన్నీ 1 బై 1 ఒకటి చేసుకోవచ్చు చక్కగా. చాలా బాగా వచ్చింది నాకైతే. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.